మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ ఇప్పటివరకు ఏ శాఖను కేటాయించని రేవంత్ రెడ్డి సర్కార్. హోంమంత్రి కావాలంటున్న అజారుద్దీన్ మైనారిటీ సంక్షేమ క్రీడా శాఖ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. ఇంకా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయని అజారుద్దీన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అజారుద్దీన్ పరిస్థితి ఏంటి? 6 నెలల్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకపోతే మంత్రి పదవి పోతుందా? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శాఖ కేటాయించకపోవడం ఏంటి? దీని వెనుక రాష్ట్ర సర్కార్ పొలిటికల్ స్ట్రాటజీ అదేనా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ముస్లిం ఓటు బ్యాంకు ప్రాధాన్యత తెలుసుకుని మైనారిటీ వర్గాలకు ఊరట కలిగించేలా ఎమ్మెల్సీ అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ ఇప్పటి వరకు ఏ శాఖను కేటాయించకపోవడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీని వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అని విశ్లేషకులు సైతం పలు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మామూలుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు లేదా ఆ తర్వాతి రోజు శాఖను కేటాయిస్తారు. కానీ ఎమ్మెల్సీ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఏ శాఖను కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందా అన్న అనుమానాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇక్కడే మరొక కోణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అజరుద్దీన్కు తనకు హోంశాఖ కావాలని పట్టుబడుతున్నారట. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖను ఇవ్వడానికి సిద్ధంగా లేరని టాక్. దానికి బదులు మైనారిటీ సంక్షేమ శాఖ, క్రీడా యువజన శాఖ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ శాఖలను తీసుకోవడానికి అజరుద్దీన్ సిద్ధంగా లేరని, అందుకోసమే శాఖలు కేటాయించడానికి ఇంత టైం పడుతుందని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఆ శాఖలు కేటాయించాలన్నా అవి ఇతర మంత్రుల దగ్గర ఉన్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉంది. అలాగే క్రీడా యువజన శాఖ వాకిటి శ్రీహర్ దగ్గర ఉంది. వారి దగ్గర నుంచి చెరొక శాఖను తీసుకొని అజరుద్దీన్కి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పటికే సీఎం దగ్గర లా అండ్ ఆర్డర్, విద్యాశాఖ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. ఇలాంటి కీలకమైన శాఖలు వేరే మంత్రులకు ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి లేరని తెలుస్తుంది. కానీ గత బీఆర్ఎస్ హయాంలో ముస్లిం వర్గాలకు చెందిన మహమ్మద్ అలీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి అదే కేటగిరీకి చెందిన తాను హోంమంత్రిగా బాధ్యతలను తీసుకుంటా అంటూ అజరుద్దీన్ పట్టుబట్టినట్టు టాక్. దీనికోసం అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారట. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడే ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని అధిష్టానమే తనకు మంత్రి పదవి కట్టబెట్టింది. ఇదే క్రమంలో తాను అనుకుంటున్న హోంమంత్రిని కూడా అధిష్టానంతో మాట్లాడి తెచ్చుకుంటానని భీష్మించుకొని కూర్చున్నారట. అయితే ఇదంతా నవంబర్ 11 అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ లోపే జరగాలని, లేదంటే ఆ తర్వాత జరిగే అవకాశం ఉండదని ముందుగానే అప్రమత్తమవుతున్నారట అజరుద్దీన్. అందుకే కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం అజరుద్దీన్కు మద్దతు ఇస్తుందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కీలకమైన హోమ్ మినిస్టర్ పదవిని లాక్కునేందుకు ఒక వర్గం అజరుద్దీన్కి సపోర్ట్ చేస్తుందని ఇంటర్నల్ టాక్. ఇలా చేస్తే సీఎం పవర్స్ తగ్గించాలన్న ఆలోచన బలపడుతుంది. దీనికి కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకాళ్లు వేస్తున్నారని మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. పలు సందర్భాల్లో తనకు హోంమంత్రి కావాలని కూడా చెప్పారు. ఈ సందర్భంగా అజరుద్దీన్కు హోంమంత్రి ఇస్తే పార్టీలో అంతర్గతంగా చిచ్చు పుట్టే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. కానీ ఏది ఏమైనా అజరుద్దీన్ మాత్రం ఆర్థిక కోణంలో కూడా తన మంత్రి పదవిని చూస్తున్నారని తెలుస్తుంది. తనకు హోంమంత్రి ఇస్తే హోమ్ అఫైర్స్కు సంబంధించిన కీలకమైన బదిలీలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. తద్వారా సంవత్సరానికి 500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇలా కాని పక్షంలో పట్టణాభివృద్ధి శాఖను అన్నా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక పట్టణాభివృద్ధి శాఖ అంటే 1000 కోట్ల అభివృద్ధి అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆ శాఖను ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉండరని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా అజరుద్దీన్ మంత్రి పదవి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందని నిపుణుల అంచనా. కానీ ప్రతిష్టాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అజరుద్దీన్ ఎలాగో మాజీ క్రికెటర్ కాబట్టి క్రీడాభివృద్ధి శాఖను కేటాయించాలన్న ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ అజరుద్దీన్ ప్లేటు ఫిరాయించడంతో ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. మరి ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది చూడాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కన్నా ముందే శాఖను కేటాయిస్తే బెటర్, లేదంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చూసుకుంటే కీలక సమయంలో అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టడం అనేది రేవంత్ రెడ్డి తీసుకున్న రిస్క్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ నిర్ణయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందో నవంబర్ 14న వచ్చే ఫలితాలను బట్టి తెలుస్తుంది.